ఏపీని తెలంగాణని ఎడగొట్టారు. కలిసి ఉంటేనే బాగుండేదా? కలిసి ఉన్నా బాగుండేదే, ఇడిపోయినా అదే. వారు ఏడున్నా పేదవాడు పేదవాడు లాగానే ఉన్నాడు. ఎక్కడున్నా కూడా ఏపీలో లేడా పేదవాడు? ఏపీలో లేడా? ఇప్పుడు తెలంగాణలో ఉండు, ఏపీలో ఉండు, ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు. కాకపోతే అది మన మంది మనం చూసుకోవటం లేదు. అందుకని జనసేన జెండా ఎక్కడ ఎగిరితే అక్కడ న్యాయం జరుగుతుంది నా గట్టి నమ్మకం. తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గురించి అంటారు. పవన్ కళ్యాణ్ కి తెలంగాణకి ఏం సంబంధం ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తారు. మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ కి తెలంగాణకి సంబంధం లేదా? ఎందుకు లేదు సంబంధం? ఎందుకు లేదు సంబంధం? నా తెలియకడితే ఇప్పుడు మన భారత భూమి అంతా మన భారతదేశం ఒకటి కదా. ఇప్పుడు మన సోజర్కి ఉందా మరి అక్కడ? ఇక్కడ పంచుతారు కరెక్టే. మన ఆర్మీ వాళ్ళు ఉండరు అక్కడ. ఈ రోజు వాళ్ళది ఏదో ఆర్మీ వాళ్ళది పాపం ఈరులు అయిన రోజు అంట. సాక్షాత్ వాళ్ళ గురించి నేను చెబుతున్నా. మన కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన రోజు ఈ రోజు. అటు ధర్మ పోరాటం అక్కడ చేస్తారు మన కోసం. మనం ఇక్కడ ఏం చేసిన రాష్ట్రాలు ఎడగొట్టుకున్నాం. మరి అక్కడ ఎడగొట్టుకుంటే తెలంగాణ సోల్జర్స్ తెలంగాణ, ఆంధ్ర సోల్జర్స్ అని ఉందా? లేదు కదా. మరి ఇక్కడ ఎందుకు ఉంది? రాష్ట్రాలు ఎడగొట్టారు. మరి ఆకాశాన్ని కూడా ఎడగొట్టమను, గాలిని కూడా ఎడగొట్టమను, ఈ మేధావుల్ని, ఈ భూమిని కూడా ఎడగొట్టమను. మరి అవతలకి నడవద్దు దోడై సరే. తెలంగాణ బిడ్డ అవతల పోవద్దు, ఆంధ్ర బిడ్డ యువతలకు రావద్దు. ఎడగొట్టాలి లెక్క అవుతుంది. అంతే కదా. ఏది లేనప్పుడు ఎందుక ఏం పల్లెకి ఎవడు కూడా బాగుపడతానికే కానీ మనల్ని బాగు చేసేవాడు ఎవరు లేడు. ప్రముఖులు ఏమంటే పవన్ కళ్యాణ్ కాబోయే ప్రధానమంత్రి అవుతున్నారని చాలా మంది అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? అవునా, కావాలని నేను కోరుకుంటున్నా. అసలు నేనే ఫస్ట్ కోరుకుంటున్నా. ప్రధానమంత్రి అయితేనే ఎక్కడ యావత్ ప్రపంచమైన పేదవాళ్ళు లేకుండా పోతుందని నా నమ్మకం. పాసిబుల్ అయిద్దంటావా? ఎందుకంటే చాలా పెట్టిన 10 సంవత్సరాల తర్వాతనే ఈరోజు కూటమి గెలిచింది. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటే ప్రధానమంత్రి ఇంత టైం పట్టుద్ది టైం. ఇప్పుడు మనిషిని నమ్మటానికి ఇప్పుడు మనమే కొంతమంది నమ్ముతున్నాం, కొంతమంది నమ్మట్లేదు. కూటమి ప్రభుత్వంలో పోయిండు, ఆయన ఒక్కడే నిలబడి గెలవచ్చు కదా, మరి ప్యాకేజ్ ఇస్తారని కొంతమంది అని అంటారు. నమ్మకం ఒక మనిషిని ఒక ఇంట్లోనే ఒకరినొకరు నమ్ముకో. ఒక నాయకుడిని నమ్మాలంటే యావత్ ప్రపంచాన్ని నమ్మాలంటే మాటలా చెప్పు. ఇప్పుడు ఆయన అంత పరిపాలన చేస్తుండే అవతల చూపిస్తుండు కూడా. న్యాయం చేసిన వాళ్ళకి న్యాయం చేసినట్టే చూపిస్తుండు. నమ్ముతారా? నమ్మట్లేదు కదా. మరి ఏ నాయకుడు చేయలేదు కదా అట్లా. ఇప్పుడు రోడ్లు లేని కాడ రోడ్లు వేపిస్తుండు. ట్రాన్స్జెండర్లకి ఇంతవరకు ఎవరైనా వాళ్ళకి న్యాయం చేసిన నాయకుడు ఉండా చెప్పు. వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ బియ్యం కార్డులు కానీ ఇప్పించిన వాళ్ళు ఉండరా? మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పించిండు కదా ట్రాన్స్జెండర్లు కూడా. ఇప్పుడు భర్త లేని వాళ్ళకి సాయం చేసిండు కదా. ఇప్పుడు అనాథ పిల్లలకు కూడా ఆయన సాయం చేస్తుండు కదా. ఆయన సొంత నిధుల్లో సహాయం చేస్తుండు కదా. ప్రతి ఒక్కటి సాయం చేస్తుండు. ఒక్కటి కాదు, ఆయన కొన్న దాంట్లో అందరికి సాయం చేస్తుండే. వేల కోట్లు అయితే ఆయనకు లేవు వాస్తవం. ఇప్పుడు ఆయన కూడా తప్పు చేస్తే ఇదే నోరు పెట్టుకొని ఇక్కడే కూర్చొని నేను కూడా మాట్లాడతాను. అందరు నాయకులు ఆయన కూడా చేసిండు అనుకో. ఆయన ఆ రోజు కూడా నేను ఇదే మాట మాట్లాడతా తప్పు చేస్తే. ఇప్పుడు తప్పు చేయలేదు కాబట్టి మన నాయకుడు గొప్పవాడని నేను చెబుతున్నా. చేయడు, ఫ్యూచర్లో కూడా చేయడు. ఎందుకంటే ఆయన కష్టపడి పైకి వచ్చిండు. ఆయన కష్టం పేద ప్రజలకు పంచిపెట్టినోడు. తప్పు అసలే చేయడు. ఇంటి కలిసిండు, బయట కూడా గెలుతాడు. కాకపోతే గెలవటానికి టైం పట్టుద్ది అంతే. ఇప్పుడు జనసేన జెండా తెలంగాణ గడ్డ మీద ఎగిరినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట.